తెనాలి రాముడి కథలంటే మనందరికీ భలే ఇష్టం కదా. అవి కేవలం నవ్వించడానికే కాదు, వాటిలో అద్భుతమైన తెలివితేటలు, సమస్యలను చిటికెలో పరిష్కరించే ఉపాయాలు కూడా ఉంటాయి. అలాంటి ఒక కథని ఇప్పుడు చూద్దాం. ఇందులో రాజుగారి కఠినమైన ఆజ్ఞను రాములు తన తెలివితో ఎలా ఎదుర్కొన్నాడో తెలుసుకుందాం. ఒక ఆజ్ఞను పాటిస్తూనే దాన్ని పాటించకుండా ఉండటం అదెలా సాధ్యం? వినడానికే వింతగా ఉంది కదూ. కాని మన తెనాలిరాముడు ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. ఈ కథ కేవలం చమత్కారం గురించి మాత్రమే కాదు, అధికారాన్ని, మాటలను మనం ఎలా అర్థం చేసుకోవాలనే దాని గురించి కూడా. సరే, ఇక అసలు కథలోకి వెళ్దాం. కథ ఎలా మొదలవుతుందంటే, రాజుగారికి పట్టరాని కోపంతో. ఎవరిమీద అనుకుంటున్నారు? మన ఆస్థాన విదూషకుడైన తెనాలి రాముడిమీదే. ఏదో కారణం చేత రాజుగారికి రాముడిమీద భయంకరమైన కోపమొచ్చింది. ఆ కోపంలో రాముడికి గట్టిగా బుద్ధి చెప్పాలని డిసైడయ్యారు. ఆ కోపంలో రాజుగారి నోటినుంచి వచ్చిన మాటలు ఇవి: నాకు నీ ముఖం మళ్ళీ చూపించవద్దు. అంతే. అది మామూలు మాట కాదు, ఒక రాజశాసనం. ఇప్పుడు చూడండి చిక్కు, రాజుగారి ఆజ్ఞను ధిక్కరించలేరు, అలాగని ఆస్థాన విదూషకుడిగా సభకు రాకుండా తన ఉద్యోగం మానేయలేరు. అసలు సమస్య ఇక్కడే మొదలైంది. ఇక అంతే, రాముడికి రాజసభలోకి ఎంట్రీ బంద్. ఇది అతని ఉద్యోగానికే ఎసరపెట్టింది. ఒక్కసారి ఆలోచించండి, సభకు రాకపోతే రాజుగారి మాట విన్నట్టే, కాని ఉద్యోగం పోతుంది. ఒకవేళ సభకు వస్తే ఉద్యోగం ఉంటుంది, కాని రాజుగారి ఆజ్ఞను ధిక్కరించినట్టవుతుంది. అటు నుయ్యి, ఇటు గొయ్యి అన్నమాట. ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో పడ్డాడు రాముడు. సరే, మరుసటి రోజో రానే వచ్చింది. ఆస్థానమంతా ప్రశాంతంగా ఉంది. అంతలోనే అందరి కళ్ళు ఒక్కసారిగా ద్వారం వైపు తిరిగాయి. ఎందుకంటే ఒక వింత మనిషి సభలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూసి సభలో ఉన్నవాళ్లంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయి గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. అసలు ఆ వ్యక్తి ఎలా ఉన్నాడంటే చాలా విచిత్రంగా. తల, మొహమంతా ఒక పెద్ద కుండతో కప్పేసుంది. పాపం, చూట్టానికి వీలుగా కళ్ళ దగ్గర మాత్రం 2 చిన్న రంధ్రాలు పెట్టుకున్నాడు. ఆ రంధ్రాల్లోంచి చూస్తూ సభలో వాళ్లకి ఏవేవో సైగలు చేస్తున్నాడు. ఇంకేముంది, ఆ సీన్ చూసి మంత్రులు, సభికులు అందరూ గొల్లున నవ్వటం మొదలుపెట్టారు. అలా అందరూ నవ్వుకుంటున్న టైంలో సీన్లోకి ఎంట్రీ ఇచ్చారు రాజుగారు. సభలో ఆ గందరగోళం, నవ్వులు చూసి ఆయనకు కోపం నషాళానికి అంటింది. ఆయన ముఖం కోపంతో కందగడ్డలా అయిపోయింది. అంతే, ఒక్కసారిగా సభలో పిన్ డ్రాప్ సైలెన్స్. రాజుగారు కోపంతో గట్టిగా గర్జించారు. ఎవడ్రావాడు ఆ వింత వేషంలో తిరుగుతున్నది? పట్టుకుని బంధించండి వాణ్ణి అని సైనికులకు ఆర్డర్ వేశారు. ఇక్కడినుంచే అసలు డ్రామా మొదలైంది. రాజుగారి ఆజ్ఞ వినగానే సైనికులు వెంటనే ఆ కుండ మనిషి వైపు కదిలారు. ఇక ఆ కుండ వెనుకున్నదెవరో తేలిపోవాల్సిన టైమొచ్చింది. సభలో ఉన్నవాళ్లంతా ఊపిరి బిగబట్టి ఏం జరుగుతుందాని చూస్తున్నారు. అయితే సైనికుల అతన్ని పట్టుకోకముందే సభలో ఉన్నవాళ్లే రాజుగారికి అసలు విషయం చెప్పారు. ప్రభూ, ఆ కుండ వెనుక ఉన్నది ఇంకెవరో కాదండి, మన తెనాలిరాముడే. ఇక్కడే ఉంది అసలు పాయింట్. రాముడి తెలివి చూడండి. సమస్య ఏంటి? 1, రాజుగారు తన ముఖం చూడకూడదు. 2, తను మాత్రం సభకు రావాలి. ఈ రెండింటినీ రాముడు ఎలా సాధించాడు? సింపుల్, రాజుగారి ఆజ్ఞలోని ప్రతిపదాన్ని పట్టుకున్నాడు. రాజుగారేమన్నారు? నీ ముఖం చూపించవద్దు అన్నారు. అంతేగాని సభకు రావద్దు అనలేదుగా. అందుకే రాముడు తన ముఖాన్ని కుండతో కప్పేసి ఆజ్ఞను అక్షరాలా పాటిస్తూనే తన డ్యూటీ చేయడానికి సభకు వచ్చాడు. ఎంత అద్భుతమైన పరిష్కారం కదా! రాముడి తెలివితేటలు, ఆ సమయస్ఫూర్తి చూసి రాజుగారి కోపమంతా ఆవిరైపోయింది. ఆయన కూడా సభలో ఉన్నవాళ్లతో కలిసి గట్టిగా నవ్వేశారు. చూశారా, రాముడు రాజుగారిని ఎదిరించలేదు. ఆయన్ని ఎదిరించకుండానే తన తెలివితో ఆయన మనసు గెలుచుకున్నాడు. ఈ కథలో మనం గమనించాల్సిన అసలు విషయమొకటుంది. అదేంటంటే, మాటలకుండే 2 రకాల అర్థాలు. రాజుగారు నీ ముఖం చూడొద్దు అన్నప్పుడు ఆయన ఇంటెన్షనేంటి? నా కంటికి కనిపించకు, నాకు దూరంగా ఉండు అని. అదొక ఎమోషనల్ స్టేట్మెంట్ అన్నమాట. కాని రాము దాన్ని ఎలా తీసుకున్నాడు? ఒక ఫిజికల్ ఆర్డర్లా తీసుకున్నాడు. ఓకే, నా ముఖం కనిపించకూడదు అంతే కదా అనుకున్నాడు. ఆ ఆదేశాన్ని ఉన్నదున్నట్టుగా పాటించాడు. అంటే ఉద్దేశాన్ని వదిలేసి మాటల్లోని అక్షరాలను మాత్రమే పట్టుకున్నాడు.
అక్కడే ఉంది రాముడి గెలుపు. ఈ పాత కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. మనం నియమాలను ఉన్నది ఉన్నట్టుగా అక్షరం పొల్లిపోకుండా పాటించాలా? లేకపోతే వాటి వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని అంటే స్పిరిటును గౌరవించాలా? తెనాలి రాముడు చేసినట్టు కొన్నిసార్లు రూల్స్ని అక్షరాలా పాటించడం వల్ల కూడా కొత్త ఐడియాలు, ప్రాబ్లమ్స్కి క్రియేటివ్ సొల్యూషన్స్ దొరుకుతాయేమో? ఆలోచించాల్సిన విషయమే కదా.